గాంధీ హాస్పిటల్లో ఒక తీవ్ర ఘటన చోటు చేసుకుందంటే ఇదే గాంధీ హాస్పిటల్కి సంబంధించి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి పల్లవి గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆ పల్లవి గౌడ్ కూడా మొన్న గత వారం రోజుల కింద ఛాతీ చికిత్స కోసం మీ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత మరణించినట్లు హాస్పిటల్ సిబ్బంది అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ తండ్రి ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఏం లేదు సార్, చాలా క్రూటల్ పరంగా చెప్పేసి సార్. చిన్న బిఎస్సీ చదువుతుంది, ఆమెను ఏదో చిన్నగా ఉంది చేస్తాం మేజర్ ఆపరేషన్ అని చెప్పి జూనియర్లతో చేయించి వాళ్ళకి చంపేశారు సార్. ఆమెకు విదిన్ 4 days బాడీ ఇచ్చి పంపించారు సార్. చూడండి, ఇక నేను ఏం చెప్తాను, వైట్ కాలర్ కిల్లర్ సార్, బ్రూటల్ కిల్లర్స్ వీళ్ళు. ఏంటి ప్రాబ్లం? ఏం ప్రాబ్లం? చిన్న సర్జన్ సార్, అది రానోళ్ళతో చేయించారు సార్. అది సీనియర్ చేయలేదు సార్, అది రానోళ్ళతో చేయించి ప్రాక్టికల్ వాడుకున్నారు, కప్పని వాడి ప్రాక్టీస్ చేసుకున్న అమ్మాయి మీద ప్రాక్టీస్ చేసుకున్నారు సార్ వాళ్ళు. ఏం చెప్తారు ఇప్పుడు డాక్టర్లు మీకు? ఎట్లా చెప్తారు వాళ్ళందరూ కలిసి, ఎవరు చేసేది చనిపోయింది, ఎవరు చేసారు, మేము అన్ని చూసుకుంటాం కేసు అంటున్నారు సార్. అది సిఎస్ సాబ్ అయితే హామీ ఇచ్చారు, ఇవన్నిటికీ వాళ్ళది అన్ని తీసుకొచ్చి మేము చెప్తామని చెప్పారు సార్. కేసు బుక్ చేశాం సార్, మేము కేసు బుక్ చేశాం సార్. ఎక్కడ ఉంటారు ఈ అమ్మాయి? జియా కూడా సార్. అవును సార్. మీరేం చేస్తాం? నేను బిజినెస్ చేశాను సార్. ఆమె ఇక్కడే చదువుతుంది, ఇక్కడ సెకండ్ ఇయర్. రోజు వస్తుంటుంది సార్. ఇక్కడ చిన్నది ఉంది మామూలుగా. 4 days ఆమెకు డెడ్ బాడీ ఇచ్చేసి సార్. మీకు చెప్పలేదు అంటే ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు? చెప్పినప్పుడు మా మిస్సెస్ ప్లస్ పాప వచ్చి అన్ని టెస్టులు చేసుకొని 18th రండి అని చెప్పారు సార్. అన్నీ ఉన్నాయి డీటెయిల్స్, అన్ని బ్లడ్ టెస్ట్లు అన్ని క్లియరిటీ ఉన్నాయి అన్ని. మళ్ళీ వాళ్ళు ఏదో తప్పిపుచ్చిన ఏదో జూనియర్ సంథింగ్ మిస్టేక్ చేసింది సార్. వాళ్ళు సీనియర్లు వాడుకున్నారు, ఆమె ప్రాక్టికల్ వాడుకున్నారు. ఆమెకు మండే రోజు వచ్చింది, ట్యూస్డే రోజు ఆపరేషన్ అయింది. ట్యూస్డే రోజు నైట్ నుంచి వేరే దాంట్లోకి మార్చిర్రు. వెడ్నెస్డే రోజు ఆ పాప క్రిటికల్ అయ్యింది, కానీ వాళ్ళు పట్టించుకోలే, ఎవ్వరు పట్టించుకోలే. మా పాపకు ఎవరు చేసిర్రో ఆ మేడంని దింపాలి. మేమైతే ఊకోము, ఎందుకంటే మాలాంటి పాపకు ఇంకొక గతి రావద్దు ఈ హాస్పిటల్లో. నేనున్నా పాప ఎంబడి 4 రోజులు కంటిన్యూ నిద్ర లేకుండా నేనున్నా. ఆ పాప గతి వేరే వాళ్ళకు రావద్దు. మీరు ఏం చేస్తారో ఏమైతుందో తెలియదు, కానీ ఆ మేడం ఎవరో బయటకు గుంజాలి. అంటే అమ్మాయి ఇక్కడే చదువుకుందని చెప్తున్నారు. స్టాఫ్ 2 years కంప్లీట్ అయ్యింది, ఇంకా 1 year అయితే అయిపోయాడు. ఆమె డాక్టర్ చేసింది, ఏ డాక్టర్ ఆ డాక్టర్ని పిలిపియాలి. ఏం చెప్తున్నారు డాక్టర్లు? ఏమైంది? పాయిజర్ అయింది, కిడ్నీలు ఖరాబ్ అయినాయి, లివర్ ఖరాబ్ అయింది. అంటే ఏంటి ఖరాబ్ అవుతాయి? దేనికి 4 days ఉంటాయా? కిడ్నీలు ఖరాబ్ అవుతాయి ఆ రోజుకే. ఏ రోజు చనిపోయిందండి ఆమె? నిన్న నైట్ మాకు చెప్పింది సార్. వాళ్ళే కావాలని చంపేసిర్రు సార్. జూనియర్ డాక్టర్ చేసిర్రు, ఆపరేషన్ చేసిర్రు, ఆ జూనియర్ డాక్టరే చంపేసింది. ఆమె కావాలని చంపేసి లివర్ ఖరాబ్ అయింది, కిడ్నీలు ఖరాబ్ అయినాయి, అవన్నీ ఖరాబ్ అయినాయి అని ఇప్పుడు ఇవన్నీ 4 రోజులలో కిడ్నీలు ఖరాబ్ అవుతాయా? లేదు. బయట అంబులెన్స్ వచ్చింది సార్, ఆడెక్కిస్తారా ఈడెక్కిస్తారా? ఆడెక్కించి మదర్ని ఆడబెడతారు. అదేనా మీ పోలీస్ బందోబస్తు? రాత్రి 50 మంది చుట్టుకోరు సార్, చుట్టుకొని స్ట్రెచ్చర్లు దొబ్బేసిర్రు. స్ట్రెచ్చర్లు ఎట్లా దొబ్బేస్తారు? మమ్మల్ని దెబ్బకొని పోతానే ఊరు. మా పాపకి న్యాయం కావాలి. పిన్నిని నేను 4 days నుంచి కంటికి నిద్ర లేకుండా నేను ఆ పాపతాను ఉన్నా. అది వీకినప్పుడు నెడ్డు నల్లిపినట్టు పోయింది సార్. నేను చూసిన ఒక్క వీల్ చైర్ మీద నేను దొబ్బకపోయినా పాపని. ఒక్కరన్నా పట్టరా డాక్టర్స్? ఏం డాక్టర్? ఏ హాస్పిటల్ ఇంత ఉందా? మేము లేనోళ్ళమనే వచ్చినా పోరి పాప స్టాప్. స్టాఫ్ని ఇంత అన్యాయం చేశారా? మీరు ఏమన్నా చేసుకోరు. మా పాపకు ఏ డాక్టర్ చేసిందో ఆమె కావాలి. ఎందుకంటే లేని వాళ్ళు వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ అని. మీరు చూపించే సెక్యూరిటీ ఏంది? 2 సంవత్సరాలు కంప్లీట్ చేసిన పాప ఇంకొక సంవత్సరం అయితే నర్సరీ అయిపోతుంది కదా. ఆమె 10 మందికి సేవ చేసే పిల్లకు 19 సంవత్సరాల పాపను నిండు పాపను పుట్టన పెట్టుకురు. వాళ్ళకి ఏమైనా న్యాయమా? డాక్టర్ అమ్మ కూర్చొని ఈమెతో చేపించవలసిన అవసరం ఏముంది? డాక్టర్ అమ్మ పక్కకుండి చేయించాలి, చేపించేది ఉంటే. ఒక కప్పకు ఒక నర్సుకు చేసినట్టు చేసి నేను చేస్తున్నా నువ్వు చూడు అంటే చూసిందా? ఆమె కూర్చొని ఉంది, ఈమె చేసింది, పాప చనిపోయింది. ఏం చెప్తున్నారు? ఏం చెప్తలేరు. 4 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఇంట్లో ఉన్న పాపకు 2 సంవత్సరాలు చేసిన పాపకు సెక్యూరిటీ లేదు, వాళ్ళు ఏం చేయలేదు. మరి బయటకు వెళ్ళి లేని వాళ్ళు వస్తారు, లక్షల మంది వస్తారు గాంధీ హాస్పిటల్ అని. మరి వాళ్ళకి ఎవరు చూస్తారు సెక్యూరిటీ? సంవత్సరాలు ఇప్పుడు ఆ పాప ఇలా చేయబట్టి సమస్య ఏం లేదు, చిన్న కురుపు అయిందని చేసిరు సార్. చేసినప్పుడు అది ఏమైందో చిన్న గడ్డ అని ఆమె ఏమన్నదంటే ఇక్కడికి వచ్చింది. మేము చెప్పినాం వద్దు బెట ప్రైవేట్ అంటే, లేదు మా పిన్ని నాకు ఇంట్లో పెద్ద మేడం తెలుసు, నేను 2 years ఉంటుంది. ఈమె ఓపీలు ఉంటుంది, ఓపీలో డాక్టర్ చేతి కింద ఉంటుంది, నాకు చేసేదని ఆమె బలవంతంగా వచ్చింది. సరే చేసిర్రు. ఆ రోజు అట్లయింది. తెల్లారు కూడా కొంచెం ఇది అయ్యింది. నేను అడిగిన మేడంని, మేడం మా పాపది ఏమైనా సీరియస్ ఉందా? సీరియస్ ఉంటే మేమంటే మరి చెప్పాలి కదా సార్. ప్రైవేట్కి తీసుకుపోరంటే నేను తీసుకుపోతుంటే కదా. డాక్టర్ ఎవరు? రాత్రి బాడీ అయ్యిందంటేనేమో 50 మంది గుడిగూడిరు. ఈ రోజు ఎట్లా, ఇవాళ ఎట్లా పోలీసు వాళ్ళు అక్కడ పోయారు?
మీకు ఎప్పుడు చెప్పారు ఏ టైంకి చెప్పారు ఏది ఏ టైంకి ఎప్పుడు పోయిందో బాడీ 12 గంటలకు కానీ మమ్మల్ని కాదన్నారు. మేము పోయి ఆట పట్టుకున్నాం, ఇట్లా చెయ్యి పట్టుకున్నాం, మేము టెస్ట్ చేసినా కానీ లేదు, బతుకుందిగో కొట్టుకుంటుంది అని మొత్తం వీడియోలు చూపిస్తారు, మాకు హార్ట్ బీట్ చూపిస్తారు. రాత్రి 12:30 బాకు ఆ టైంకు తెచ్చి మాకు ఇప్పుడు చనిపోయింది పాప లేదు కథం దొబ్బుకుతూనే ఉన్నారు మమ్మల్ని బయటికి, ఇక నిమిషం ఉండనియకుండా అట్లా వేసిరు మా పాపను. మీరేమవుతారు? నేను పెద్ద మమ్మీని. లాస్ట్ కు కిడ్నీలు ఖరాబ్ అయినాయి ఆ పాపకు కిడ్నీలు ఖరాబ్ అయినాయి అంట. లాస్ట్ ఏమైనా మాట్లాడింది అమ్మ ఇప్పుడు మీతో? ఏం మాట్లాడలే, ఒక్క మాట కూడా మమ్మల్ని లోపల కూడా అలౌ చేయలే అసలు. నర్సు కాబట్టి ఆమె బాడీ ఏమేమైంది చూసి ఆమె చెప్పేసింది, నాకేమో చేసిర్రు అని చాలా ఏడ్చింది సార్ ఆ పాప. కానీ ఇంత కండిషన్ అని మేము అనుకోలే. వాళ్ళు ట్యూస్డే అయితే వెడ్నెస్డే మాకు అందించిన ఉంటే మేము ప్రైవేట్ తీసుకుపోతే ఇలా మా పాప బతుకు 2 years కంప్లీట్ 1 year అయితే ఆ పాప వాళ్ళ డాడీ కన్నా కష్టం చేసి ఈ స్టేజ్కి తెచ్చిండు. వీళ్ళ నోట్లలో మంట పెట్టినాము. రాత్రి 50 మంది పోలీసు వాళ్ళు వచ్చి రియాలు ఎందుకు రారు, ఈడెందుకు ఆపరు, అంబులెన్స్ ఆడెందుకు ఆపెక్కిచ్చిర్రు. తీసుకెళ్తారు మాకు చెప్పకుండానే తీసుకెళ్ళారు. కనీసం ఇక్కడ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఈడ ఆపాలే కదా ఒక 2 నిమిషాలు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఎక్కుతుంది కదా, పాప ఏంట ఎక్కాలా వద్దా, ఇప్పుడు ఆపనే లేదు, దంచుకొని పోతానే ఉన్నారు. అంబులెన్స్ చెప్పకుండా తీసుకెళ్లారు. రిపోర్ట్స్ ఏం లేవు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి. నైట్ 12 తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు పాప లేదు ఇంకా మీకు అని. అంతకుముందేమో బాగానే ఉంది, బీపీ కవర్ అవుతుంది, ఒక్క నిమిషంలో 5 అయిపోయింది, చేంజ్ అయిపోతుంది అని అన్నారు. నైట్ మేము అందరం ఎక్కడోళ్ళం అక్కడ మూవ్ అయిన తర్వాత వీళ్ళని కూడా బయటికి వెళ్ళగొట్టి మీ పాప చనిపోయింది అని చెప్పి మధ్యలో వెళ్ళి చూసే ప్రయత్నం చేసిరా, మాట్లాడే ప్రయత్నం చూసినాం సార్. మాటనైతే లేదు, చూసినా నేను నిన్న 11:40 వరకు నేను ఈయనే ఉన్నాను సార్. 11:40కి ఈ నుంచి మూవ్ అయి 12 నేను ఉండేది సంతోష్ నగర్, మూవ్ అయ్యి సంతోష్ నగర్ పోయి ఇట్లా ఒరిగిన 12:10కు వీళ్ళు ఫోన్ చేసారు అయిపోయింది. అరే అట్లెట్లా ½ అవర్లో ఎట్లా అయిపోతుంది? నిన్న మార్నింగే అయిపోయింది పాపది. ఆక్సిజన్ పెట్టి ఆ కడుపు కొట్టుకునేటట్టు చేసిరు సార్. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే సర్జరీ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళది ఈ పల్లవి అని పేరు ఉంటుంది కదా సార్. ఎక్కడ పోయినా కూడా డాక్టర్ పేరు సర్జరీ చేసిన వాళ్ళది ఉంటుంది కదా, ఆ రిపోర్ట్లు ఇవ్వమని చెప్తున్నాం మేము. అవి కూడా లేవు, అవి కూడా ఇవ్వలేదు వీళ్ళకు. ఏం చెప్తారు ఫైనల్ డాక్టర్లు ఏం చెప్తారు? కిడ్నీ ఫెయిల్, లంగ్స్ పోయినాయి. వచ్చిన సమస్య ఏంది అసలు మెయిన్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి? చిన్న ప్రాబ్లం ఉండే సార్, ఇక్కడ చెస్ట్ మీద చిన్నగా సర్జరీ ఉండే, ఒకటి కురుపు లాంటిది ఉండే. అది నార్మల్ ఉండని బేట మ్యారేజ్ అయిన తర్వాత కూడా అంటే లేదు డాడీ ఈడనే చేయించుకుందాం, చేయించుకుందాం కరెక్టే కానీ మనం ముందు బయట చూపించుకుందాం బేటా అంటే లేదు డాడీ అందరు మనోళ్ళే ఈడ తెలిసిన వాళ్ళే కదా, అయిపోతుంది డాడీ 2 daysలో కంప్లీట్ అయిపోతుంది అన్నది. 2 daysలో ఆమెనే చనిపోయింది సార్. ఇది 4 days ఇవాళకి. సో ఇది అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి హాస్పిటల్లో అమ్మాయికి ఇదే మెడికల్ కాలేజీలో ఇక్కడనే గాంధీ మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పటికీ పూర్తిగా నమ్మకంతో తల్లిదండ్రులు బయటకి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామని మొరబెట్టుకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉంటారో చీఫ్ డాక్టర్లు వాళ్ళందరూ కూడా నాకు తెలుసు అమ్మ అంటే నాకు బాగు చేస్తారనే నమ్మకం ఉందంటూ అమ్మ యొక్క దృఢ సంకల్పంతో ఒక నమ్మకంతో ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ హాస్పిటల్ అంతా కూడా ఒక డ్రామా అయితే క్రియేట్ చేసి అని చెప్తూ ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు. అయితే అమ్మాయికి అందించిన చికిత్స నిమిత్తం దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా మాకు ఇవ్వండి, మేము పరిశీలిస్తాము, మేము ఇంకో దగ్గర చూపించుకుంటాము, మేము దానిపైన కార్యాచరణ చేస్తామని కూడా వీళ్ళు అడిగినప్పటికీ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇది ఈ గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్ రెడ్డితో రెడ్డి, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.